గంజాయి తాగిన వాళ్ళందరినీ కొట్టట్లేదు కదండి. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇక్కడ ఆ గంజాయి తాగి వాళ్ళు పబ్లిక్ న్యూసెన్స్ అయ్యి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని వచ్చే వాళ్ళని కొన్ని రోజులుగా కొన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పెడుతూ పర్టికులర్గా ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ఏంటి, ఒక హెడ్ కానిస్టేబుల్ని ఆపి అతని ఇంటికి వెళుతుంటే అబ్డక్ట్ చేసి అతని కత్తులు బయట తీసి అతన్ని భయపెట్టి ప్రాణాపాయ గురయ్యేటట్టుగా అతన్ని బెదిరించారు అనే దాని మీద అతను వెళ్ళి కేసు పెట్టాడు. దాని మీద వీళ్ళు కొద్దిగా సివియర్గానే అంటే దే వాంట్ టు సెండ్ అవుట్ ఎ మెసేజ్ టు ద గ్యాంగ్స్ అవుట్ దేర్. సీరియస్లీ ఇది మా పోలీసుల మీదకే మీరు కనుక ఈ రకంగా వచ్చారంటే పబ్లిక్తో ఏ రకంగా ఉన్నారో అనేది మాకు అర్థమవుతుంది. సో ఇది మళ్ళీ జరగకూడదు. కొంత అంటే ఒకటి సార్, ఇక్కడ మనం ఆల్రెడీ దీని మీద మాట్లాడుకున్నాము. కొంత అయితే ఇటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత అఫ్కోర్స్ అది చట్టపరంగా కరెక్ట్ కాకపోయినా కొంత భయం అయితే ఏర్పడుతుంది ఆ గ్యాంగుల్లో. కొంతమంది పర్టికులర్గా తెనాలి ఏరియాల్లో ఈ రకమైన గ్యాంగులు గత 7-8 సంవత్సరాలుగా పెట్టిపోతున్నాయి అనేది వినపడుతుంది లోకల్గా. సార్ కనపర్తి శ్రీనివాసరావు గారు, మీరు దాని వరకు కన్ఫైన్ అయ్యి ఉండొచ్చు. అలాగే హోమ్ మినిస్టర్ గారు కొద్ది ట్రిక్కీ సిచ్యుయేషను, ఆవిడ అడ్మిట్ చేయలేకపోయారు. అసలు లా అండ్ ఆర్డర్ నాకు తెలిసినంతవరకు ఆవిడ చేతిలో కూడా ఉండదు, నాకు తెలిసినంతవరకు సీఎం గారి చేతిలో ఉంటుంది. సరే ఓకే, హోమ్ మినిస్టర్ అడ్రస్ చేయొచ్చు. ధూళిపాల నరేంద్ర గారు ఇందాక మాట్లాడి ఎస్ కరెక్టే, చట్ట ప్రకారం అది తప్పే. అలాగే కొంతమంది సీనియర్ నాయకులు మీడియా ముందుకు వచ్చారు. చట్ట ప్రకారం పోలీసులు ఏం చేశారనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ నువ్వెవరు ఈరోజు వచ్చేసి సర్టిఫై చేయడానికి అని చెప్పేసి అన్నారు. మరి అలాంటప్పుడు మీ సీనియర్ నాయకులే అలా అన్నప్పుడు హోమ్ మినిస్టర్ గారు కూడా ఎస్ ఆవిడ కింద ఉన్నటువంటి పోలీసుల్ని ఆవిడ బ్యాకప్ చేయొచ్చు. దాని పరంగా మేము ఎంక్వైరీ నడుస్తుందని చెప్పేసి ఒక మాట అనొచ్చు. కానీ ఆవిడ అనలేదు. మరి గంజాయి బ్యాచ్కి అలా కాకుండా ఇంకెలా కోటింగ్ ఇస్తారు అంటే మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో గంజాయి తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అందరికీ అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇవ్వట్లేదు కదా. సరే ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ ఇన్వాల్వ్ అయ్యాడు. సార్ ప్లీజ్. సార్ ముందుగా మీకు మా గురువు గారు గఫూర్ గారికి అట్లానే మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది స్టేట్ ఎడిషన్లకు రాలేదు కానీ ఇక్కడ మా జిల్లా ఎడిషన్స్ అన్నింటిలో వచ్చింది. 3 అడిషనల్ ఎస్పీతో కమిటీ వేశారు. ఆ కమిటీ మా ప్రెస్లో కూడా వచ్చింది. వాళ్ళు మేము విచారిస్తామని చెప్పి కూడా చెప్పారు. కమిటీ అయితే ఖచ్చితంగా వేశారు. అది అంటే స్టేట్ ఎడిషన్స్లో రాకపోవడంతో ఇది అవ్వలేదు, లేకపోతే హోమ్ మినిస్టర్ గారు చెప్పలేదని కమిటీ అయితే ఖచ్చితంగా వేశారు. కనపర్తి శ్రీనివాసరావు గారు అక్కడ ఎడిషన్స్ లో వచ్చినా రాకపోయినా మనకి కామన్ సెన్స్ గా అందరికీ తెలుస్తుంది, దాని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తుంది. మీరు వేయలేదనుకోండి, అక్కడ మీరు గనక వేయలేదనుకోండి మీకే నష్టం. ఎందుకంటే పైన ఇప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ రౌడీ షీట్లు ఏంటి అన్ని చూడవు. ఢిల్లీ స్థాయిలో అదే నేనేమంటున్నానంటే మానవ హక్కుల సంఘాలు లేదా కోర్టులు సుమోటోగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ నడుస్తుంది. యా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు అది తీసుకుంటే కరెక్టే, అందుక దాన్ని చూసి కానీ అట్లా వెయ్యలేదు. సరే, మా ఆనందబాబు గారు చెప్పినట్టు, నరేంద్ర గారు చెప్పినట్టు చట్టాన్ని చేతిలో తీసుకోవటం అనేది ఎవరో హర్షించరు. సరే, వాళ్ళు గంజాయి బ్యాచ్ చేయాలి, అయితే ఇప్పుడు మద్యం ప్రియులు తాగినోడు ఇంట్లో తాగినోడు పట్టుకొచ్చి కొట్టం. వాడు తాగి వచ్చి బయటికి వచ్చి ఏదైనా ఇష్యూ చేసినప్పుడే కొడతారు. ఈ గంజాయి బ్యాచ్ కూడా గంజాయి తాగి ఇంట్లో పడుకుంటే కొట్టాల్సిన పని లేదు. వీళ్ళు కానిస్టేబుల్ మీద హత్యా ప్రయత్నం చేశారు కాబట్టి కొట్టారు. మీరు అది గమనించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు సార్, జగన్మోహన్ రెడ్డి దిశ ఒక హత్య జరిగింది, అది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పి తేలింది. 302 మర్డర్ కేసు కట్టారు ఆ పోలీసుల మీద. ఇదే జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీ సాక్షిగా నేను సెల్యూట్ చేస్తున్నాను పోలీసులకి, తెలంగాణ పోలీసులకు అన్నాడు. ఎస్, ఇక్కడ కూడా సెల్యూట్ చెయ్యి, ఇక్కడ చెయ్యి. మరి నువ్వు చెప్పావు కదా అది ఫేక్ ఎన్కౌంటర్ అని కూడా తేలింది. అసలు అది ఎన్కౌంటర్ అని కూడా అది ఎన్కౌంటర్ కాదు, ఫేక్ అనేది ప్రతి వాడికి తెలుసు. అది మరి ఇప్పుడు కూడా సెల్యూట్ చేయొచ్చుగా నువ్వు. అంటే నేను సమర్థించుతాను కానీ కాదు, అతను ఎంత నేను కూడా చెప్తా ఉన్నా, నువ్వు అది సమర్థించావు, అది తప్పే ఆ రోజు ఎన్కౌంటరు. మరి ఈరోజు ఇది నీకు తప్పుగా కనపడలేదా? అది తెలంగాణలో జరిగింది, మాకేం ఉపయోగం లేదు. ఎక్కడ జరిగినా ఐపీసీ మొత్తం దేశం, ఐపీసీ దేశం మొత్తం ఉంటదండి. ఐపీసీ సిఆర్పిసి దేశం మొత్తం ఉంటది. అదే సార్, నా ఇంటెన్షన్ అర్థం చేసుకోండి. అక్కడ దాని వల్ల మాకేం ఉపయోగం లేదు, ఇక్కడ జరిగింది కాబట్టి మేము ఉపయోగించుకుంటాం రాజకీయాలకి. అదే అంతేనండి. ఇప్పుడు ఆయన సరే, వాళ్ళందరూ మా వాళ్ళు ఉదయం నుంచి వల్లి వేస్తున్నారు, చంద్రయ్య హత్య కేసు, సుధాకర్ హత్య కేసు, ఇంక ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు జనరల్గా టచ్ చేసేది. ఇప్పుడు సుబ్రహ్మణ్యం ఉన్నాడు, వీధి సుబ్రహ్మణ్యం డ్రైవరు,
మన డ్రైవర్లు కానీ మన పిఏలు కానీ మనల్ని మన సొంత మనుషుల్లాగా చూసుకుంటాం, ఇంట్లో మనుషుల్లాగా. మరి అలాంటి మనిషి నువ్వు తప్పు చేస్తే నువ్వు మానే రేపటి నుంచి రావద్దంటాం. నువ్వు అలాంటి వాడిని ఇసుకలో తొక్కి కాలుతో తొక్కించి హత్య చేసి ఇంటికి పార్సిల్ పంపించావు. మరి నువ్వు నిజంగా ఆ బాధితుడిని చూడాలి. ఆ బాధితుడిని చూసావు, మరి చూడలేదు నువ్వు. సరే అక్కడ దాకా ఎందుకు, ఎక్కడో అమర్నాథ్ గౌడ్, నేను పార్టీ గురించి మాట్లాడతా, అదేం పెద్ద పార్టీ కూడా కాదు, అట్లా జరిగింది. అది ఆ క్యాస్ట్ ఆపాదించి ఏదన్నా కానివ్వండి. వాళ్ళైతే వైసీపీ కార్యకర్తలు రేపల్లెలో క్లియర్గా వాళ్ళు బోర్డులు వేసుకున్నారు. మా జగనన్న పుట్టినరోజు కని చేసుకున్న ఈ ఎవరైతే నిందితులు వెంకటేశ్వర రెడ్డి ఉన్నాడో అతను అక్కడ వైకాపా స్టూడెంట్స్ విభాగము ఈ అమ్మాయిల్ని ఏడ్చడం, ఎవరైతే చనిపోయిందో ఆ అమ్మాయి తమ్ముడు అడిగాడు, ఏంటి మా అక్కని ఏడిపిస్తున్నావంట అంటే, నలుగురు ఆ రోజు కూడా గంజాయి సేవించి వాళ్ళు కూడా అతన్ని తీసుకెళ్లి కాళ్ళు కట్టేసి 10th క్లాస్ పిల్లాడిని వాడిని పెట్రోల్ పోసి తగలబెట్టి గోతంలో పెట్టి పెట్రోల్ పోసి, ఇంతకంటే ఘోరం మనం ఎక్కడున్నాం సార్? మరి ముఖ్యమంత్రి అయినవాడు ఏ పార్టీ అయితే ఏంటి, పార్టీ ఉందా ముఖ్యమంత్రి అయిన తర్వాత? నెత్తురుంటే ఆ రోజు ముఖ్యమంత్రి పరామర్శించాలి కదా. ఈ గంజాయి బ్యాచ్ ఇది పక్కన పెడదాం కాసేపు, ఇది హత్య కదా, పసి బాలుడు కదా, వాళ్ళ అక్కన వేధిస్తున్నందుకు అడిగితే ఒక ముఖ్యమంత్రిగా నువ్వు రావాల్సిన పని లేదు. ఎవడున్నా రావాలి అక్కడ, ముఖ్యమంత్రి అక్కడ లేకపోతే చంద్రబాబు నాయుడు గారా పవన్ కళ్యాణ్ అని కాదు. నేను చిన్న ఇన్సిడెంట్, మొన్న భారతీ రెడ్డి గారిని మా తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యకర్త మాట్లాడాడు, ఎవరు హర్షించాల. వెంటనే అతను సస్పెండ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయించడం జరిగింది. అరెస్ట్ చేయించడంలో వీళ్ళు వైసీపీ వాళ్ళు ఏంటంటే ఇగో ఇట్లా అధికారులు కొట్టింగో మర్డర్లో చేయమంటారు. అది కూడా దాని ప్రకారం అరెస్ట్ చేశారు అతన్ని. 10-15 రోజులు 14 రోజుల్లో జైల్లో ఉన్నాడు. జరిగింది అవకాశం. మీరు శ్రీనివాసరావు గారు, మీరు అవకాశం ఇచ్చుంటే ఆ రోజు గోరంట్ల మాధవ్ వెళ్ళి అదే కోటింగ్ ఇవ్వడానికే వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కోటింగ్ తీసుకున్నాడు, రివర్స్ అయింది అక్కడ. అది కూడా కాదు సార్, ఒక చిన్న ఇది అందరూ ఇది ఇప్పుడు ఎముకల చిట్లీ అని చెప్పి మిలిటరీ హాస్పిటల్ ఇచ్చింది RRR. ఒక ఎంపీ, నీ పార్టీ ఎంపీ ఎముకలు చిట్టేటట్టు పోయేటప్పుడు నడుచుకుంటా పోయాడు అంటే ఎవడు కొట్టాడు అంటే పబ్లిక్గా కొట్టకపోవచ్చు, ఎవరు కొట్టింది అంటే అతను పోయేటప్పుడు పోయి అతనికంటే అతనే కొట్టుకున్నాడా ఏంటి? కాళ్ళు వాచిపోయి ఎముకలు చిట్లిపోయి. శ్రీనివాసరావు గారు, మీరు భలే గుర్తు చేస్తున్నారు. కాసేపటి క్రితం ఆయన డిప్యూటీ స్పీకర్ అయినా కూడా ఆయన చలుక్తిగా మాట్లాడతాడు కాబట్టి ఆయన కూడా ఈ రోజు ఒక వీడియో వదిలేడు. దాంట్లో ఆయన ఏమన్నాడంటే, ఏళ్ళని కొట్టింది ఏమంత 10 దెబ్బలు కదా, నన్ను అయితే 5 రౌండ్లు వేసుకున్నారు, మొత్తం 120 నుంచి 120 దెబ్బలు వేశారని చెప్పేసి. అరే గుండెల మీద కూర్చున్నారు సార్. ఇప్పుడు అక్కడ దాకా కూడా కాదు సార్, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఉదయం వీడియో చూశాను నేను, సుధాకర్ గారిని వెనక కాళ్ళు చేతులు కట్టేసి ఎండాకాలంలో తారు రోడ్డు మీద కాళ్ళ మీద లాఠీతో 3 దెబ్బలు పడ్డాయి. చూసావు, అది కూడా చూశాను. మీరందరూ చూసారో లేదో? అది పబ్లిక్గా కొట్టావు. ఆ రోజు ఎందుకు చూడలే? సుధాకర్ గారు కూడా డాక్టర్ గౌరవం, ఆయన మాస్క్ అడిగినందుకు మానసిక ముద్రేసి హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఏం ట్రీట్మెంట్ ఇచ్చారో కూడా తెలియదు. ఆ ట్రీట్మెంట్ ఇచ్చి చివరికే అతను చచ్చిపోయే విధంగా ఇందాక చెప్తా ఉన్నారు నలంద కిషోరు ఆయన పెద్ద మనిషి పోస్ట్ ఏదో ఫార్వర్డ్ చేస్తే అతన్ని ఆ కర్నూలు తీసుకెళ్లి కరోనా అంటించి చంపారు అతన్ని. ఇతను అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఒక పార్టీ అధినేతగా ఏదో నాకు 30% 40% ఓట్లు వచ్చి నేను చెప్పుకునే వ్యక్తి ఇవాళ ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు, రేపిస్టులు, గంజాయి దాగినోడు వాడు మద్యం దాగినోడైనా కొద్ది కంట్రోల్ ఉంటుంది కానీ బుర్ర గంజాయి సేవిస్తే ఇక వాడు అవుట్ ఆఫ్, వాడి చేతిలో ఏమీ ఉండదు. అదృష్టం ఏంటంటే వాడు పక్కన రాయో కర్ర కత్తో తీసుకొస్తే కానిస్టేబుల్ బతికిపోయాడు, వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు టైం బాగుండు బట్టి. లేదంటే గంజాయి బ్యాచ్ లాగానే అయిపోయేవాడు, అతను కూడా పొడి చేసేవాళ్ళు అయిపోయేది. దాంట్లో ఇదేమి లేదు. వాళ్ళని చుట్టానికి వచ్చేది ఏంటంటే దీనికి కులం సిగ్గుండదండి మాట్లాడటానికి. దళితులను కొట్టారు, మైనారిటీని కొట్టాడు, విడగొట్టి చెబుతున్నాడు. అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు తెలుగుదేశం పార్టీ ప్రముఖుల్ని ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి గారిని కొట్టారు. మరి అట్లానే మా కంతేరు చాలా సీనియర్ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ మా నగర కార్పొరేటర్గా చేశారు, అతన్ని కొట్టారు. అంటే వాళ్ళు అగ్రవర్ణాలు కొట్టారు కాబట్టి అగ్రవర్ణాలు అందరూ వచ్చి దేశం మీద పడి అగ్రవర్ణాలు కొట్టకూడదనే చట్టం ఉందో తప్పు చేస్తే? ఏంటి అతను మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి మాటలు? అసలు క్రైమ్ కి క్యాస్ట్ కి సంబంధం ఏంటండి? క్రైమ్ కి క్యాస్ట్ కి పనిష్మెంట్ కి సంబంధం ఏంటి సార్? ఈ దేశంలో ఏమన్నా ఉందో? నువ్వు జత్వానీని తీసుకొచ్చి ఒక ప్రైవేట్ అతిథి గృహంలో పెట్టి నాప్కిన్ ప్యాడ్స్ కూడా ఇవ్వకుండా అతి దారుణంగా హింసించావు. నువ్వేమేం చేసావు ఇంకా అమ్మాయి చెప్పలా. పిఎస్ఆర్ ఆంజనేయులకు ఆ బుద్ధి ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. అది
నిన్నేం చేయాలి మరి? అంటే నిన్ను కూడా పబ్లిక్ మేము చేయొచ్చా? నీ ప్రభుత్వంలో ఉన్న అధికారుల్ని నువ్వు మేము చేశామా? ఇవాళ రౌడీ షీటర్స్ని కొట్టడం అనేది తప్పైనా కూడా కొంత ఇప్పుడు ఏముంది సార్, ఇప్పుడు అదే తీసుకుంటే 41 నోటీస్ ఇచ్చి పంపమంటారు. పెద్ద పెద్ద మర్డర్ కేసులో సిబిఐ అరెస్ట్ చేస్తాం అన్న దాంట్లో వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో సంచలనాత్మకమైన మర్డర్ కేసులో బెయిల్ ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఎంపీ గారికి అవును హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అవునవును. మరి వీళ్ళు మేము సుప్రీంకోర్టులో హైకోర్టులో అరెస్ట్ చేస్తాం అని చెప్పారు. చివరికి జడ్జి వాడు కోపం వచ్చి ఇసుకుబుట్టి ఆయనే అన్నాడు, జడ్జి గారు ఎందుకు మీరు అరెస్ట్ చేయరు, పోవట్లే, ఎప్పుడు మీరెప్పుడు చేస్తారులే అన్నాడు. మరి అనేది ఇంత వాళ్ళనే మీరు ఇచ్చేయకపోతే ఇవాళ వీళ్ళని పనిష్మెంట్ ఇందాక సార్ చెప్పినట్టు 80% కాదు 90% ప్రజలు హర్షిస్తున్నారు. ఇది ఇన్స్టెంట్ న్యాయం. ఇన్స్టెంట్ న్యాయం అనేది హర్షిస్తున్నారు. అది చట్టమా కాదా అని చెప్పేది మనం అది దాని గురించి మనం విపులంగా శ్రీనివాస్ గారు 90% 99% అయినా కూడా నేనేం కాదంటే మీరు అన్నదైతే వాస్తవం, అట్మాస్ఫియర్ అయితే అదే ఉంది. ఇవన్నీ కాదండి, లోకల్ గా తెనాలి ఐతానగర్ ఆ ఏరియాల్లో ఉన్న వాళ్ళని అడిగితే వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటని చెప్తారని చెప్పేసి ఏ వీడియో చూసినా కనపడుతుంది. అక్కడ వాళ్ళ పాత వీడియోలు వాళ్ళు ఏ విధంగా దాష్టికాలు చేశారో అవి కూడా కనపడుతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళు చైన్ స్నాచింగ్లు కూడా వాటిల్లో కూడా ఉన్నారట. అంటే చూడండి మరి అటువంటి నేను అడిగేది ఒక ఐతానగర్ లోనే దళితులు చాలా మంది పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగస్తులు ఉంటే వీళ్ళ మీద కూడా దౌర్జన్యం చేసి రౌడీజం చేస్తారట వీళ్ళు డబ్బులు ఇవ్వమని చెప్పి నైట్ ఇళ్ళకెళ్ళి. అక్కడ ముద్దాయిలకి దళితులు లేకపోతే ఇంకో క్యాస్ట్ లేదు, జగన్మోహన్ రెడ్డికే ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ కావాల్సి వచ్చింది. వాళ్ళు నేరాలు చేయడానికి మాత్రం వాళ్ళకి లేదు, ఇతను మాత్రం ప్రేమ పుట్టుకొచ్చింది వాళ్ళ మీద, నేరస్తుల మీద. ఏదో అంటారు నత్తగొల్లలన్నీ సముద్రంలో పక్క జారుతాయి అన్నట్టు ఈ నేరస్తులంతా జగన్ పక్కన చేరారు. మీరు ఇంకో మాట అండి, తెనాలి అనేది కళలకు కాణా చేయనటువంటిది. ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు రాజకీయ నాయకులకి పెట్టిన ఇది అటువంటి నగరం ప్యారిస్, ఆంధ్ర ప్యారిస్ గా పిలువబడే తెనాలి ఇవాళ ఈ దరిద్రుడు జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక క్రిమినల్ చుట్టానికి ఒక మాజీ ముఖ్యమంత్రి వచ్చాడని ఉదయం నుంచి పాపం తెనాలి వాసులు అందరూ బాధపడుతున్నారు. తెనాలి వాసులు మాకేం కర్మ పట్టింది. ఆ లాంగ్వేజ్ కి మనం వెళ్ళొద్దు. మీరు అనేది ఎంత బాధ అనిపిస్తుంది. గంజాయి వాడకం పెరిగిందన్నది వాస్తవం, గంజాయిని కట్టడి చేయలేదన్నది వాస్తవం, గంజాయి ఒక వ్యాపారంగా నడిచింది కొన్ని సంవత్సరాలుగా అనేది వాస్తవం. సరే, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా దాన్ని పెంచి పోషించారు 100%, దాంట్లో అనుమానం ఏం లేదు.